రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటులో దాడి ఘటన దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల కంచె భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పూర్తిగా ముళ్ల కంచె పెట్టారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ పాస్ ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లోకి కొన్ని రహదారులను కూడా మూసివేసి ట్రాఫిక్ మళ్లించారు. కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. పార్లమెంటులో దాడి ఘటన దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల కంచె భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పూర్తిగా ముళ్ల కంచె పెట్టారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ పాస్ ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లోని కొన్ని రహదారులను కూడా మూసివేసి ట్రాఫిక్ మళ్లించారు. కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చుట్టుపక్కల మూడంచెల భారీ కంచె ఏర్పాటు చేశారు. అన్ని వాహనాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఒక కిలోమీటర్ వరకు 144 సెక్షన్ కూడా అమలు చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వెంకట్? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 10న తొలి అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అందులో దాదాపు 111 మంది 101 మంది అసెంబ్లీలో సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రెండో రోజు అంటే దాదాపు 4 రోజుల తర్వాత మళ్ళీ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మొత్తం కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. ఎవరిని కూడా విజిటర్స్ ను అసెంబ్లీలోనికి ఎవరిని విజిటర్ ని కూడా అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి. ఇంకా అసెంబ్లీ వెంట ఒకరికి ఎవరైతే ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీకి వస్తున్నారో అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యే వెంట ఒకరిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి సందర్భం. ఇక పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టూ పూర్తిగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐడి కార్డు ఉంటేనే లోనికి పంపిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో జరిగినటువంటి ఏదైతే ఫాగ్ బాంబ్ ఏదైతే ఉందో అది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. మొత్తం దేశం అంతా కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న ఒక్కసారిగా కొంతమంది పార్లమెంట్ లోకి వెళ్ళడం, ఫాగ్ బాంబును అప్లై చేయడం, ఇదంతా కూడా గందరగోళ పరిస్థితుల్లో నిన్న భద్రత అంతా కూడా విఫలమైనంత కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక కట్టుదిట్టమైన భద్రత అలర్ట్ గా కూడా పోలీసులు వ్యవస్థ అంతా కూడా అలర్ట్ గా అయినటువంటి పరిస్థితి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తి కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా దానికి సంబంధించిన పొటెన్షియల్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తాత్కాలికంగా అక్బరుద్దీన్ ఓవైసీ సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులతో వారి బందోబస్తు ఏర్పాటు చేయాలి, 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా ఒక వైపు నడుస్తూ ఉంది. బయట అసెంబ్లీ బయట అంతా కూడా చుట్టుపక్కల మొత్తం కూడా 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీగా అసెంబ్లీ చుట్టూ కూడా పహారా కాస్తున్నటువంటి సందర్భం. ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా ఎవరైతే పొటెన్షియల్ స్పీకర్ గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఇవాళ స్పీకర్ ను
అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఉన్నారు. గడ్డం ప్రసాద్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన దాదాపు ఆయనను తన చైర్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. అసెంబ్లీ సభ్యులందరూ కలిసి తీసుకొచ్చి ఆయనను గౌరవంగా గౌరవ వందనం ఆయనకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత మిగతా ఎవరైతే మొన్న ప్రమాణ స్వీకారం చేయనటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అది ఇక పార్లమెంటులో దాడి ఘటన దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల కంచె భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పూర్తిగా ముళ్ల కంచె పెట్టారు. ఇక మంత్రులతో పాటు ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ పాస్ ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లోని కొన్ని రహదారులను కూడా మూసివేసి ట్రాఫిక్ మళ్లించారు. కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ విధించారు.